బిగ్ బ్యాంగ్ థియరీలోను కూడా ఈ సృష్టికి కూడా వర్తిస్తుంది. ఇది సైన్స్ థియరీ చెప్పింది. ఈ రెండు ధ్రువములు కలిసి కలవడమే అక్కడ విస్ఫోటం అవుతుంది. ఆ తర్వాత రెండు ధ్రువాలు విడిపోయి మళ్ళా పెరుగుతూ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంటుంది. అది సృష్టి ఉత్పన్నము పెరగడం అన్నమాట. అలాగ సృష్టి ప్రళయమైన తర్వాత మళ్ళా రెండవ సృష్టి ప్రారంభం అయ్యేటప్పుడు అనగా కల్ప ప్రారంభంలోకి వచ్చినప్పుడు ఈ కల్ప ప్రారంభములో పరమాత్మ వీటన్నిటినీ రచన చేసుకుంటూ వచ్చేసాడు. పూర్వకల్పములు ఎలాగైతే చేస్తాడో అలాగే చేశాడు. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ అని చెప్పేశాడు. అప్పుడు ఎలాగుందంట, తమ ఆసిత్ తమసి ఘోడామగ్రే ప్రకేతం సలిలం సర్వమాయుధం తుచ్ఛ్వైనాభవతి హితం యదాసిత్ ప్రశస్తన్మహేన ధాయతైకం. ప్రళయం అయిపోయిన తర్వాత ఎలా ఉందంట,